ఇక ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ మరణించడం సంచలనం సృష్టించింది. దీంతో పాటుగా ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు మషాద్ నగరంలో జరగబోతున్నాయని సమాచారం. ఖమేనీ ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఆ దేశంలో మషాద్ రెండో అతిపెద్ద నగరం. అక్కడ ఇమాం రజా మసీదు వద్ద ఆయన తండ్రి సమాధి ఉంది. ఇప్పుడు ఖమేనీని కూడా ఈ నగరంలోనే ఖననం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయో మాత్రం తెలియలేదు. ఇరాన్ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టి 3.5 దశాబ్దాల పాలనలో తిరుగులేని నేతగా ఖమేనీ ఎదిగారు. పశ్చిమాసియాలో ఇరాన్ను ఓ ప్రాంతీయ శక్తిగా నిలిపారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడం సంచలనం సృష్టించింది. దీంతో ఇరాన్లో 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నారు అక్కడ ప్రజలు. ఇక ఆయన అంత్యక్రియలు మషాద్ నగరంలో జరగబోతున్నాయని తెలుస్తోంది. ఖమేనీ ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఆ దేశంలో మషాద్ రెండో అతిపెద్ద నగరం. అక్కడి ఇమాం రజా మసీదు వద్ద ఆయన తండ్రి సమాధి ఉంది. ఇప్పుడు ఖమేనీని కూడా ఈ నగరంలోనే ఖననం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయేమో మాత్రం తెలియరాలేదు. అయితే ఇరాన్ సుప్రీం నేతగా 1989లో పగ్గాలు చేపట్టి 3.5 దశాబ్దాల పాలనలో తిరుగులేని నేతగా ఖమేనీ ఎదిగారు. పశ్చిమాసియాలో ఇరాన్ను ఓ ప్రాంతీయ శక్తిగా ఆయన నిలిపారు.